చాముండేశ్వరి తల్లివి నీవమ్మా అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మల గన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ. ఈరోజు ఆర్కపల్లి గ్రామంలో గత 15 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తా ఉన్నాము. ఈరోజు ఉత్సాహంతో కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరూ ఉత్సాహంతో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నవరాత్రులు నిర్వహించాలని ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా అంగరంగ వైభవంగా నిర్వహించి జయప్రదం చేయాలని ఈరోజు కమిటీ ఏర్పాటు చేసి ప్రాంతాన్ని పరిశీలన చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున నవరాత్రులు నిర్వహిస్తామని కమిటీ సభ్యులతో కలుపుకుని వెళ్తామని చెప్పేసి కోరుతుంది. వచ్చే నెల 3వ తారీఖు నుంచి ప్రారంభమైతే దసరా నెక్స్ట్ రోజు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క దేవి నవరాత్రులను జయప్రదం చేయాలని కోరుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అంటే 15 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నట్టు ఆర్కపల్లి దుర్గమాత ఉత్సవాలు ఈసారి కూడా అంటే గతం కంటే కూడా ఇంకా ఘనంగా చేయాలని ఇంటింటికి ఒక మెంబర్ సభ్యులుగా తీసుకుంటూ పాత సభ్యులందరినీ గౌరవ సలహాదారులుగా తీసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉత్సవ కమిటీలోకి తీసుకుంటూ అన్నదానం కావచ్చు, ఊరేగింపు ఉత్సవం కావచ్చు, పూజా కార్యక్రమం కావచ్చు, అన్ని విషయాల్లో కమిటీని కొత్త తరం కొత్త నడవడితోటి కొత్త ఆలోచనలతోటి ముఖ్యంగా ఈరోజు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో అందరినీ కూడా పాత తరంతో పాటు కొత్త తరం వాళ్ళందరినీ కలుగజేసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, సలహాదారులు అందరిని తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈసారి కొత్త నిదానంతో అందరితో ఏ కార్యక్రమం చేసినా అందరితో డిస్కషన్ చేసి ముందుకెళ్ళాలని, అలాగనే 15 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా ఒక మెగా ఈవెంట్ లాగా దసరా రోజు చుట్టాలందరూ వస్తారు కనుక తర్వాత రోజు కూడా ఇంకా ఎక్కువ మంది చుట్టాలను పెంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తాలూకానే కాకుండా రాష్ట్రంలో కూడా ఒక నవశకానికి నాంది పలికే విధంగా రాబోయే తరానికి ఉత్సవాలు ఈ రకంగా చేయాలని చెప్పే విధంగా ఆర్కపల్లిలో దుర్గమాత ఉత్సవాలు అనేక రంగరంగ వైభవాలు తెలిసే విధంగా కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మరి అధ్యక్షులుగా నిర్వహిస్తున్నటువంటి యాచారం గౌడ్ గారు ఈసారి మళ్ళీ అతన్ని నియమించడం జరిగింది. అతనికి అధ్యక్షత విధంగా అందరూ కూడా ముందుకెళ్ళాలని తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆర్కపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆర్కపల్లి గ్రామంలో గత 15 సంవత్సరాల నుండి కూడా దుర్గామాత శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈసారి 16వ సంవత్సరం నూతన కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలని నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పాత వాళ్ళని కూడా ఇంతకుముందు పనిచేసిన వాళ్ళని గౌరవ సభ్యులుగా నియమించు కొత్త యువకులకు ఛాన్స్ ఇస్తూ పాత వాళ్ళని కలుపుకొని కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరికీ ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ప్రజల నుండి కలుపుకొని కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారని చెప్పేసి కోరుకుంటూ జై దుర్గామాత భవాని. కమిటీల సభ్యులందరూ కూడా నాకు కోశాధికారిగా నాకు నియమించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ కోశాధికారి పదవి విజయవంతంగా నేను నా వద్ద ఉన్న బాధ్యత నిర్వహిస్తానని చెప్పి కూడా కమిటీ సభ్యులందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. అందరూ భవాని మాతాకి ఈరోజు ఆర్కపల్లి గ్రామ పంచాయతీలోనే గత 15 సంవత్సరాల నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగా దానిలో భాగంగానే ఈరోజు నూతన కమిటీని కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జరుపుకోవాలని దైవ చింతనతో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే నాకు ఈరోజు ఉపాధ్యక్షును పదవి ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. గత 15 సంవత్సరాల నుంచి దేవి అంతేకాకుండా ఈసారి కొత్తగా నూతన కమిటీ కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నాకు ఊరేగింపులో శాఖ నాకు ఇవ్వడం జరిగింది. ఆ శాఖకు పూర్తిగా ముందుండి నడిపిస్తాను. శుభాకాంక్షలు. ఈరోజు నూతన కమిటీ ఏర్పాటుకు అందరూ సహకరించడానికి ధన్యవాదాలు. స్పెషల్గా నాకు ప్రధాన కార్యదర్శి నియమించడం జరిగింది. ఈ యొక్క దుర్గమాత ఉత్సవాలు గ్రాండ్గా జరపాలని నాతో పాటు టీం సభ్యులందరూ వేడుకుంటున్నారు.